నిరుద్యోగుల విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు మీ ప్రకటన కోసం. సానుకూల ప్రకటన వస్తుందని చెప్పి కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదల కాక మనోవేదనకు గురవుతా ఉన్నారు, మానసికంగా ఒత్తిడికి గురవుతా ఉన్నారు. కిరాయిలు కట్టలేక, డబ్బులు లేక, ఇంటికి పోదామంటే జాబ్ లేదు, ఇంటికి పోతే ఊర్లలో కూడా ఎట్లా చూస్తారో అన్న బాధ ఒకటి, ఎట్లాగైనా జాబ్లు కొట్టే పోవాలన్న దృఢ సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్లో ఎక్కడెక్కడనో రూమ్లు తీసుకొని, స్టడీ హాల్లు తీసుకొని చదువుకుంటా ఉన్నారు. జూన్ 2వ తేదీన నిరుద్యోగ అభ్యర్థులకు సానుకూల ప్రకటన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటిఫికేషన్లు రావాలి, ఖాళీల భర్తీ చేపట్టాలి.